వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఏ డేట్స్ నుంచి ఉంటేనే వ్యాలిడిటీ అన్న విషయం, అండ్ ఏ మిస్టేక్స్ అయితే మనం ఏం ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు, ఏ మిస్టేక్స్కి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనే డీటెయిల్స్, అండ్ అలాగే ఏ ఫార్మాట్లో అప్లై చేయాలి, ఇలాగ కంప్లీట్ డీటెయిల్స్ అన్నది మనం ఈ వీడియో సెషన్లో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకున్న వాళ్ళు కింద మీకు కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాం, దాన్ని బేస్డ్ ఆన్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో ఎవరికైతే పర్సనల్ గైడెన్స్ కావాలో వాళ్ళకి రెస్పాన్స్ వస్తుంది. యాక్చువల్గా మా టీం వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో డేట్స్ విషయం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కోసం మాట్లాడుకుందాం. 2024 to 2025 వ్యాలిడిటీ అని మీ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో ఉంటేనే ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కన్సిడర్ చేస్తారు. ఏముండాలి? 2024 to 2025 వ్యాలిడ్ అని చెప్పి ఉండాల్సిన అవసరం ఉంది. ఇకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం మాట్లాడుకుంటే దానికి వ్యాలిడిటీ అంటూ ఏముండదు, ఒక్కసారి వస్తుంది, లైఫ్ టైం ఉంటుంది. అది 10 సంవత్సరాల క్రితందైనా పర్లేదు, 5 సంవత్సరాల క్రితందైనా పర్లేదు, దానికంటూ వ్యాలిడిటీ ఉండదు. క్యాస్ట్ సర్టిఫికేట్కి ఎటువంటి వ్యాలిడిటీ ఉండదు. ఇకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ మనకి 1/1/2021 తర్వాత మనకి ఇచ్చిందై ఉండాలి. అండ్ ఈ ఇయర్ కూడా 2024 కూడా వ్యాలిడిటీ అని అందులో ఉండాలి. లేదు మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అంటే వైట్ రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. ఆ వైట్ రేషన్ కార్డులో మీ పేరెంట్ నేమ్తో పాటు మీ పేరు కూడా మెన్షన్ ఉంటే ఇట్స్ ఎనఫ్, అది మీకు ఇన్కమ్ సర్టిఫికేట్తో సమానం. సో మనము క్యాస్ట్ ఎలా అంటే మీ డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి అని చెప్పి చాలామంది అడిగారని చెప్పి వీడియో రూపంలో మనకి అందించాం. ఆ వీడియో లింక్ కింద ఉంది. అందులో క్యాస్ట్ ఒక శాంపుల్ కోసం క్యాస్ట్ ఎలా అప్లోడ్ చేయాలో డీటెయిల్స్ ఇచ్చాము. సో అలానే సేమ్ ఆ క్యాస్ట్ ఎలా అయితే అప్లోడ్ చేసామో ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, 10th క్లాస్ మెమో, ఇంటర్ మెమో, టీసీ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇచ్చింది, అండ్ 6 to ఇంటర్మీడియట్ బోనఫైడ్ లేదా స్టడీ సర్టిఫికేట్స్, అండ్ ఓసీ వాళ్ళు అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే ఈడబ్ల్యూఎస్, అండ్ అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్స్ కోసం చాలామంది కన్ఫ్యూజన్ ఉంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్నది ఎవరైతే ప్రైవేట్ క్యాండిడేట్స్ ఉంటారో, ఎవరైతే అక్కడ నాన్ లోకల్గా ఉంటారో, అండ్ ఎవరైతే తెలంగాణ నుంచి మైగ్రేట్ అయ్యారో, సో ఇక్కడ చూడండి 2 June 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నవాళ్ళు, అంటే తెలంగాణకి ఆ టైంలో వచ్చి ఇప్పటి వరకు ఉన్న క్యాండిడేట్స్, ఇట్లాంటి క్యాండిడేట్స్కి మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. కానీ ఏపీలోనే లోకల్గా ఉంటున్న స్టూడెంట్స్కి రెసిడెన్స్ సర్టిఫికేట్ అక్కర్లేదు. ఏపీ స్టూడెంట్స్కి వాళ్ళు సబ్మిట్ చేసే బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, అదే వాళ్ళ రెసిడెన్స్ సర్టిఫికేట్తో సమానం. కాబట్టి రెసిడెన్స్ సర్టిఫికేట్స్ లేదు అని ఏపీలో ఉంటున్న స్టూడెంట్స్ ఎక్కడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే. సో అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవి అప్లోడ్ చేయాలి. శాంపుల్ కోసం కింద డిస్క్రిప్షన్లో వచ్చిన వీడియోలో క్యాస్ట్ మాత్రం ఎలా అప్లోడ్ చేయాలో చెప్పాం. అలానే మిగతా సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. సో ఇంకొక ముఖ్యమైన విషయం, ఎలాంటి మిస్టేక్స్కి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఆధార్ కార్డులో చిన్నగా నేమ్ స్పెల్లింగ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలత అనుకోండి. సో మీ యొక్క 10th దాంట్లో శ్రీలత కలిపి ఉంది, మనకి ఆధార్ కార్డులో సపరేట్గా ఉంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఒక లెటర్లో ఒక డేట్ ఆఫ్ బర్త్లో మనకు అటు ఇటు అయినా ఏం కాదు, ఆధార్ కార్డులో మిస్టేక్స్ కొంచెం అటు ఇటు అయినా సరే ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చేంజెస్ కోసం మీరు అప్డేట్ కోసం అప్లై చేయండి, కానీ ఇప్పుడు కౌన్సిలింగ్కి వచ్చే ప్రాబ్లం ఏమీ ఉండదు. అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్కి బాధపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇవి కంప్లీట్గా డీటెయిల్స్. అండ్ మీకు పర్సనల్ గైడెన్స్ కావాలంటే డిస్క్రిప్షన్ డీటెయిల్స్ ఉన్నాయి, అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.